తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం వైసీపీకి తీవ్ర సరాఘాతంలో తాకింది. ఆ తర్వాత వచ్చిన పరకామణి దొంగతనం కేసుతో ఆ పార్టీ హిందువుల మనోభావాలతో ఆటలాడుతోందని చర్చ మొదలైంది. ఈ రెండు ఘటనలతో వైసీపీ చెబుతున్న సాకులు హిందువుల మత విశ్వాసాలు, ఆచారాలు, నమ్మకాలను దెబ్బతీస్తున్నాయని హిందువులు మండిపడుతున్నారు. తిరుమల పరకామణి దొంగతనం చిన్నది అన్న జగన్ వ్యాఖ్యలపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వెంటనే హిందువులకి క్షమాపణ చెప్పాలని స్వామి డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలపై జగన్కి ఇంత ద్వేషం ఎందుకని ఆయన ప్రశ్నించారు. లోక్ అదాలత్లో పరకామణి కేసును రాజీ చేయించారని టీటీడీ మాజీ చైర్మన్ జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరిగిందని శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో ఒక సాధారణ ఉద్యోగి అయిన రవికుమార్ 14.40 కోట్ల రూపాయలు ఎలా దానం చేశారని ఆయన నిలదీశారు. అంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు స్వామి శ్రీనివాసానంద సరస్వతి. జగన్ కు హిందువుల ఓట్లు వేయలేదా? వారి ఓట్లతో నువ్వు గెలవలేదా అని ప్రశ్నించారు. జగన్ కి హిందూ విశ్వాసాలపై నమ్మకం ఉంటే తిరుమల బ్రహ్మోత్సవాలకు 5 ఏళ్లలో ఒక్కసారైనా సతీ సమేతంగా ఎందుకు హాజరు కాలేదని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి తిరుమల డిక్లరేషన్ పై ఏనాడు సంతకం పెట్టలేదని అన్నారు. జగన్ కు హిందువులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టినా కూడా జగన్ కు బుద్ధి రావడం లేదన్నారు. హిందూ మతంపై దాడి చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారని స్వామి శ్రీనివాసానంద సరస్వతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.